నెక్స్ట్ నిన్న రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా ఉన్నది. మహబూబ్ నగర్లో జనజాతర సభ నారాయణపేటలో పెట్టిరు. నారాయణపేటలో నిర్వహించిన జనజాతర సభకు హాజరైన ప్రజలు, సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? ముఖ్యమంత్రి గారు, ప్రజలంతా పెంచుకున్న రేవంత్ రెడ్డి అనే మొక్కను నరకడానికి ఢిల్లీ నుంచి ఒకరు, గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచి మరొకరు బయలుదేరారు. ఆ మొక్కను రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదే అట. రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా రుణమాఫీ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఏప్రిల్లో ఉన్నాం. మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే ఇంకొక 4 నెలల్లోపు ఆగస్టు 15 లోపుగా మేము రుణమాఫీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. వచ్చే పంట నుంచి 500 రూపాయల బోనస్. ఇప్పుడేం అడుగుతున్నారు? మీరు మొన్ననే అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు అని అంటున్నారు. సరే, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. వీళ్ళని ఒకవైపున మరి అన్నీ తెలిసి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చడం అనేది ఒకటి క్వశ్చన్ చేయాల్సిందే. రెండోది, పూర్తి స్థాయిలో ఆర్థిక సంక్షోభం కనబడతా ఉన్నది. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. డబ్బులు ఉండి ఇవ్వట్లేదా అంటే ఆ పరిస్థితి అయితే కనబడట్లేదు. ఇది ఒక పాయింట్. దీన్ని ఆసరాగా చేసుకుని మీరు ఇంకా 4 నెలలు జరుపుతాం, 5 నెలలు జరుపుతామంటే ప్రజలు ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. అసలు ఇది కాదు కదా పాయింట్. మీరు 500 రూపాయల బోనసు లేకపోతే రుణమాఫీ ఇవన్నీ ఒకవైపు ఉంటే, రైతు బంధు పైసలు ఎవరెత్తుకపోయారు అనేది పెద్ద చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. హైకోర్టులో వచ్చిన ఒక ఆర్డర్తోని ప్రభుత్వం మీ ఫేవర్లోకి రాగానే, ప్రభుత్వంలోకి మీరు రాగానే ఓ మంత్రిగా ఉన్న కాంట్రాక్టర్ ఆ పైసలు ఎత్తుకపోయిందని పెద్ద చర్చ ఉన్నది. దాని మీద క్లారిటీ ఇస్తలేరే. ఇది ఒక భాగం. కొనుగోలు సెంటర్లు దాదాపు 6-7 వేల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసినామని చెప్తున్నారు. కొనుగోలు సెంటర్ల వద్ద రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ సిచ్యువేషన్ అడ్రస్ చేసే వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎంపీ ఎలక్షన్లో బిజీగా ఉన్నారు. మరి దీని పరిస్థితి ఏంది? నీ 500 రూపాయల బోనస్ దేవుడెరుగు, ఉన్న బోనస్ని వచ్చే దాంట్లో తరుగు తీస్తున్నారు. మనం నిన్న కూడా చూసినాం కదా, ముఖ్యమంత్రి సీరియస్ అయిండు అని అన్నారు కదా. జనగాంలో ముఖ్యమంత్రి చెప్పినా 30 రూపాయల బోనసే, 30 రూపాయల ధరనే పెంచిరని వార్తలు చూసినాం కదా. మరి ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తున్నది? మీరు ఈ బోనస్ ఈ తర్వాత ఉన్నదాన్ని కరెక్ట్ చేయండి. ఎంఎస్పీ బిడ్డ కోసం బీజేపీకి భారత రాష్ట్ర సమితి తాకట్టట. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తూనే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యమంత్రి 5 లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుపునకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి సుపారీ తీసుకున్న కేసీఆర్ అట. నరేంద్ర మోదీ నుంచి ఒక 5 స్థానాలు, బిడ్డ అరెస్ట్ అయింది కాబట్టి ఒక 5 స్థానాలు అయితే ఫస్ట్ గెలిపి అని కేసీఆర్ అట. మోదీ నుంచి కేసీఆర్ సుపారీ తీసుకున్నట. మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కుట్ర జరుగుతున్నదట. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, ఇక ఆ టీఆర్ఎస్ నుంచి ఎవరు చేస్తున్నారు ఇవి పెద్దగా అసలు ఈ టీఆర్ఎస్ ఎవరు పట్టించుకుంటూనే లేడు. సో వంశీచంద్ రెడ్డి వర్సెస్ డీకే అరుణగా పోటీ చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నాడు. మల్కాజ్గిరి నుంచి పట్నం మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ నుంచి, ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. జహీరాబాద్లో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన బీబీ పాటిల్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. సురేష్ షెట్కార్ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఫ్రెండ్, ఆయన కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. క్యామా మల్లేష్ ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. ఇట్లా ఈ 5 స్థానాల్లోట ఆ కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి నరేంద్ర మోదీ దగ్గర నుంచి కేసీఆర్ సుపారీ తీసుకున్నాడట. అంటే ఎట్లా మరి? ఇప్పుడు మీరు ఈ స్థానాల్లో గెలవరని చేతులు ఎత్తేసినారో అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇవే స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ గెలుపుకు ప్రయత్నం చేస్తున్న ఇంకో ఎలిగేషన్ కూడా ఈ పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతున్నది. మరి ఏది కరెక్ట్ చెప్పాలా? మరి ఇప్పుడు అందరికి ఏమైపోయిందంటే మళ్ళీ అక్కడ కేంద్రంలో బీజేపీని అధికారంలోకి వస్తున్న ఒక సంకేతాలని, సరే మెజారిటీ ఎంత తగ్గినా అటు ఇటుగా వచ్చినా మళ్ళీ వాళ్ళే వస్తారన్న ఉద్దేశంతో ఇటు కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళ అవసరం భవిష్యత్తులో ఉంటుంది అని ఎన్నో కొన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది ఒకటి. ఇక కేసీఆర్ది మనకు తెలిసిందేనా, ఆడ యవ్వానికి వాడు అంతా లోపలికి పోయేటట్టు కనబడతా ఉన్నది. ఈడ రేవంత్ రెడ్డి దూకుడు, ఆడ అవి వ్యవహారాలు చూస్తుంటే ఈ పరిస్థితుల్లో ఆయనకి ఎవరో ఒకరు శరణు కావాలి కాబట్టి కేసీఆర్ దగ్గర చేరండి అని రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ ఎలిగేషన్ వాళ్ళ మీద. మరి ఎవరి కోసం చేస్తున్నట్టు? మొత్తానికైతే మరి ఈ స్థానాలు బీజేపీనే గెలిచే అవకాశం ఉందా? 5 స్థానాల్లో మీకు మీరే బయట పెట్టుకుంటున్నారు కాబట్టి 5 స్థానాల్లో బీజేపీనే గెలిచే అవకాశం ఉందా? పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది.
చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నది ఈ స్టేట్మెంట్. ఒక్కొక్కసారి ఈ స్టేట్మెంటు మిమ్మల్ని మీరు డిఫెన్సివ్ దాంట్లో ఉన్నట్టుగా కూడా చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు నియోజకవర్గాల పేర్లతో సహా చెప్పడం వల్ల, నియోజకవర్గాల పేర్లతో చెప్పడం వల్ల ఏమవుతుంది, సో అక్కడ ఉన్న క్యాండిడేట్కి బలం ఇంకా పెరుగుతుంది, మీ క్యాండిడేట్ ఇంకా వీక్ అయిపోతాడు. ఇది నేను అంటే నాకున్న పరిజ్ఞానం మేరకు ఇది ఈ స్టేట్మెంటు ఈ 5 నియోజకవర్గాల పేర్లు చెప్పి మరీ ఇక్కడ బీజేపీ గెలుపునకి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పడం అన్నది, సరే ఓవరాల్గా చెప్పడం అన్నది ఒకటి, జనరలైజ్ స్టేట్మెంట్ చేసి బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినాయి అని మీరన్నా, వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ బీజేపీ కొన్ని సీట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళన్నా, అది జనరలైజ్డ్ స్టేట్మెంట్గా ఉంటుంది. కానీ మీరు ఏకంగా నియోజకవర్గాల పేర్లు చెప్పి ఆ లీడర్ల పేర్లు చెప్పి మాట్లాడడం అన్నది అది మీకు ఇబ్బంది ఏమని నాకు అనిపిస్తున్నది. 14 స్థానాల్లో గెలిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి, దీని గురించి మనం సపరేట్గా మాట్లాడాలి. ఎస్సీ వర్గీకరణ పోరులో మందకృష్ణకు మద్దతు తెలిపాం. మేం వచ్చాక వర్గీకరణ పైన సుప్రీంలో కేసు వాదిస్తున్నాం. మాదిగల ఏబిసిడి వర్గీకరణ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంది. రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు 18 గంటలు పనిచేస్తున్నాం. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి.